ప్రియులరా, గత 2 దినాలుగా చాలా విలువైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం, గ్రహించారని నేను నమ్ముతున్నాను. ఎంతమంది ఆత్మీయంగా ఆలోచనలో పడ్డారు? చేతులెత్తండి. అలాగే మన క్రైస్తవ భక్తి జీవితాల్లో కూడా చాలామంది స్పందించే హృదయాలు కోల్పోతున్నారు. స్పందించే హృదయాలు కోల్పోతే మనిషికి శవానికి పెద్ద తేడా ఏమీ ఉండదు. అందుకే దేవుడు అన్నాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నాడంటే నువ్వు చచ్చిన శవానివి, కానీ బతుకున్నావు అంతే. బతుకున్నావన్న పేరుంది కానీ వాస్తవానికి నువ్వు ఎవరన్నాడు? చచ్చిన శవానివి అన్నాడు. కాబట్టి స్పందన లేకపోతే దేవునికి నచ్చదు. అందుకే అంటాడు, మంత్రగాడు ఎంత నేర్పుగా మంత్రించినను విననోళ్ళని చెవిటి పాముల వలె ఉన్నారు అన్నాడు సాక్షాత్ యేసుక్రీస్తు. అంటే ఆయన అంత బాధ పెట్టారు వాళ్ళు. మరో మాట అంటాడు, మెడ వంచని హృదయములు గలవారలారా. మెడ వంచని హృదయాలటవి. అంటే అంత మొండి హృదయాలు, కఠిన హృదయాలు, వాత వేయబడిన మనస్సాక్షి అంటాడు వాటిని. అలాంటి స్వభావాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు ఇంకెప్పటికీ వాక్యాన్ని అర్థం చేసుకోలేరు. చూడండి, కొన్ని వాచెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ వాచ్ ఉందనుకోండి, మీరు బకెట్లో ముంచి తీసినా దీనికి ఏం కాదు. అర్థమైందా? దీన్ని ఏ వాచ్ అంటారు? వాటర్ ప్రూఫ్ వాచ్ అంటారు. బకెట్లో ముంచి కాసేపు ఉంచేసి తీసేసినా దీనికి ఏం కాదు. అలాగే కొన్ని ఫోన్లు ఉంటాయి. ఈ ఫోన్లు కూడా బకెట్లో ముంచి తీసేసినా ఏం కాదు. వాటర్ ప్రూఫ్ ఫోన్లు కూడా వచ్చినాయి, వాటర్ ప్రూఫ్ వాచ్లు వచ్చినాయి, వాటర్ ప్రూఫ్ ఫోన్లు వచ్చినాయి, వాక్యం ప్రూఫ్ క్రైస్తవులు కూడా వచ్చారు. అర్థమైందా? వాటర్ ప్రూఫ్ వాచ్లు, వాటర్ ప్రూఫ్ ఫోన్లు, వాక్యం ప్రూఫ్ క్రైస్తవులు. ఎందుకే వాక్యం ప్రూఫ్ అంటే ఏంటి? మిమ్మల్ని 3 రోజులు కాదు 30 రోజులు కూర్చుండబెట్టి వాక్యంలో ముంచి తీసినా లోపలకో ముక్క కూడా వెళ్ళనివ్వకుండా ఆపేస్తారనమాట. వీళ్ళని ఏమంటాం? వాక్యం ప్రూఫ్ క్రైస్తవులు, వాక్యం ప్రూఫ్ సంఘాలు. మనం ఎంత మొత్తుకున్నా లోపలికి ఒక మాట కూడా వెళ్ళదు. యేసుప్రభు వారు ఎంత మొత్తుకున్నారో అయినా కూడా ఈ దౌర్భాగ్యులందరూ వచ్చి అంటున్నారట, వారిని సిలువ వేయము అంటున్నారట. అంటే లోపలికి ఏమైనా వెళ్ళియా? వెళ్తే అంటారట మాట, వీరిని సిలువ వేయము, దొంగోడిని విడుదల చేయమంటున్నారు. ఎవరిని? బరబ్బాని. దొంగోడిని విడుదల చేయమంటున్నారు, మంచోడిని చంపేయమంటున్నారు. ఎంత వాత వేయబడిన మనస్సాక్షి. బందిపోడు దొంగనేమో విడుదల చేయమంటావా? నీకోసం పరలోకం విడిచిపెట్టి వచ్చిన ఆయన్ని వీరిని సిలువ వేయమని మరి ఎక్కువగా ఏం చేశారట? కేకలేశారట. సో అలాగా చాలామంది దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక, ఆ వాక్యం యొక్క విలువ తెలియక ఈ చిన్న జీవితంలో మోసపోతున్నారు. మరలా చెబుతున్నాను, మనిషిని పుట్టించిన తర్వాత మాటతో శుద్ధీకరించాలనుకున్నాడు దేవుడు. ఆయన మాట ఔషధం. ఆయన మాట ఏంటి? ఔషధం. సాతాను మనిషిని కాటేశాడు, దేవుడు మనిషిని బాగు చేయాలనుకుంటున్నాడు. ఆదామును కాటు వేసిన అపవాది అప్పటి నుంచి అనేక మందిని కాటు వేస్తూనే వచ్చాడు. ఆదామును కాటు వేశాడు, హవ్వను కాటు వేశాడు, కయ్యీనును కాటు వేశాడు. కయ్యీను వెళ్ళి హేబేలును చంపి హంతకుడుగా మిగిలిపోయాడు. ఆ తర్వాత పుట్టుకొస్తున్న తరాలు చాలామందిని అపవాది కాటు వేస్తూనే ఉన్నాడు. అందుకే ఎవరిని మింగుదునా ఆయని? గర్జించు సింహము వలె వాడు వెదకుచూ తిరుగులాడుచున్నాడు అని గ్రంథం చెబుతోంది. నిజంగా ఆత్మను గూర్చిన అవగాహన ఉన్నవాడు ఆ సాతాను కాటు నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ ఎలా పాపులయ్యారు? ఎలా దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు? అందరూ పాపము చేసి, అది గుర్తుపెట్టుకోండి. పాపం చేసి, చేయకపోతే ఏమీ లేదు. చేసి ఏం పొందలేకపోయారట? దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆ కాటుకు గురయ్యింది అనమాట, అపవాది కాటు. ఆ అపవాది కాటుకు గురైతే ఆ కాటు నుండి విడిపించడానికే దేవుడు తన మందుని లోకానికి పంపించాడు. గుర్తుపెట్టుకోండి, మోషే కాలం వరకు భూమి మీదకి దేవుడు మాటలు రాలేదండి. ఎప్పటి వరకు?
మోషే కాలం వరకు, మోజెస్ పుట్టేంత వరకు చాలా తరాలు గడిచిపోయినాయి. కానీ మోషే పుట్టాక ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ మధ్యలోనికి తన మాటలు అనే ఔషధాన్ని పంపించాడు. దేవుని మాట నిజంగానే ఔషధం, మనిషిని స్వస్థపరిచే ఔషధం. అది ఆ సాతాను యొక్క విషపు కాటు నుండి విడిపించే ఔషధం. అంతెందుకు, మీ ఊరు వచ్చాక నాకు ఐడియా వచ్చింది. మా చిన్నతనంలో కైటం మందు అని ఒక కుక్క గరిచిన వాళ్ళకి, ఆ కైటం ఎక్కడ ఉంటుందరా అనుకునేవాళ్ళం. అంటే మన వాళ్ళకి పలకడం సరిగా రాక కవిటం అని పలకడం వచ్చి సావక ఏమనేవారు, కైటం అనేవారు. యాక్చువల్లీ కైటం కాదు కదా, కవిటం, కవిటం కదా. సో ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను, బోర్డు ఉంది అక్కడ. సడన్గా నాకు గుర్తొచ్చింది, నా చిన్నప్పుడు మొదటి రోజే చూశాను నేను. ఆ వస్తుంటే అక్కడ ఏదో బోర్డు ఉంది, పిచ్చికొక్క గరిచిన వాళ్ళకి మందు ఇవ్వబండి అని. మరి వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ నా చిన్నప్పుడు మా ఏరియాలో ఎక్కువ చెప్పుకునేవారు, కుక్క గరిస్తే, పిచ్చికొక్క గరిస్తే కవిటలో మందు ఇస్తారట, కవిటం మందట, కైటం మందట అని. అదే కావిరిలో వస్తే వెల్ల ఏదో అనేవారు, ఆ వెల్ల మందట అనేవారు. ఆ వెల్ల ఎక్కడ ఉందో ఇప్పుడు దా తెలియదు నాకు, అది ఎక్కడో చోట ఉండే ఉంటుందిలేండి. ఏదో రోజు అక్కడ కూడా మీటింగ్ వెళ్ళినప్పుడు గుర్తు చేసుకుంటాను. సో అలాగా ఇప్పుడంటే పిచ్చికొక్క గరిస్తే మీ ఊళ్ళో మందు దొరుకుతుంది కదా, అలాగే అపవాది గరిస్తే దేవుడి దగ్గర ఏం దొరుకుతుంది, మందు దొరుకుతుంది. అపవాది కాటుకు గురైన ప్రతోడికి ఏం దొరుకుతుంది, మందు దొరుకుతుంది. దానికి ఎగ్జాంపుల్గా దేవుడు ఒక సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. అదేంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. అంటే పరలోకం నుంచి దిగొచ్చాడట. దిగొచ్చాడు. ఎందుకు దిగొచ్చాడు? ఉత్తినే వస్తాడా? పని కట్టుకుని వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పని మీద వచ్చాడు. పని లేకుండా రాలేదు, పని మీద వచ్చాడు. ఆయన మాత్రమే రావాల్సిన పని ఏదో ఉంది కాబట్టి ఆయన వచ్చాడు, లేకపోతే ఆయన రాడు. అర్థమైందన్నమాట. ఆయన మాత్రమే రావాల్సిన పని ఏదో ఉంది కాబట్టే ఆయన ఏం చేశాడు, వచ్చాడు, లేకపోతే ఆయన రాడు. ఇప్పుడు చూడండి అక్కడ ఏమంటాడంటే, కింద అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అని ఉంది అక్కడ. అరణ్యంలో మోషే అట ఏమెత్తాడట, సర్పాన్ని ఎత్తాడట. ఎందుకు సర్పాన్ని ఎత్తాల్సి వచ్చింది అరణ్యంలో మోషే? అరణ్యంలో మోషే సర్పాన్ని ఎందుకు ఎత్తాల్సి వచ్చిందంటే, అప్పటికే తిరుగుబాటుదారులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయనకు విరోధంగా నిలబడి, ఆయనకు విరోధంగా మాట్లాడి, ఆయనకు విరోధంగా సనగడం మొదలుపెట్టి పాపానికి తమ బ్రతుకులో చోటిచ్చి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి తరుణంలో దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. సర్పముల రూపంలో తాపకరమైన సర్పాలు వచ్చి వాళ్ళని కాటు వేస్తున్నాయి. ఆ కాటుకు గురైన ప్రతివాడు త్వరగా చచ్చిపోతున్నాడు. చాలా వేగంగా మరణాలు సంభవిస్తున్నాయి. మనుషులు అలా మరణిస్తుంటే ఆ పాము కాట్లు, ఆ పాములు అనేకమైన వచ్చి వాళ్ళని కాటు వేస్తుంటే ఆ ఉగ్రతను చూసి తాళలేక, ఆ ఉగ్రతను చూసి తట్టుకోలేక వాళ్ళందరూ వెళ్ళి మోషే దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకున్నారు, బాబు తప్పు అయిపోయిందని. అప్పుడు దేవుడు చెప్పాడు మోషేతో, నాయన ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి నువ్వు నిలవబెట్టు, అరణ్యంలో నిలబెట్టు. నువ్వు నిలబెడితే దాని వైపు ఎవడైతే నిదానించి చూస్తాడో వాడు, ఆ కాటుకు గురైన ప్రతివాడు బ్రతుకుతాడు. ఒక సూచనగా నిలబెట్టు అన్నాడు. ఆ నిలబెట్టబడిన ఆ ప్రతిమ వైపు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఏమయ్యారట, బ్రతికారు. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి అక్కడ. అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడాలి అని వ్రాయబడింది. బాగా అర్థం చేసుకోండి. విశ్వసించు ప్రతివాడు నశింపక. నేను మొదటి రోజే అడిగాను, ఎంతమంది ప్రభువును విశ్వసించారు అని అడిగాను. ప్రభువుని ఎందుకు నమ్మావు? నీ భాషలో అడుగుతున్నా, ప్రభువుని ఎందుకు నమ్మావు అని అడిగితే చాలామంది చెప్తుంటారు రకరకాల కారణాలు. అన్యులు చెప్పే కారణాలు చెప్తారు, సరిగా సువార్త వినక, సరిగా సువార్త వినబడక. సరిగా సువార్త వినబడితే అలాంటి కారణాలు నోటి వెంట రావు, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది నోట్లోంచి. కరెక్ట్ ఆన్సర్, ఎందుకు నమ్ముకున్నావు ప్రభుని, ఇదిగో ఒక కరెక్ట్ రీజన్ వస్తుంది నోట్లోంచి. కానీ కొందరు జీవితాలు అలా లేవు. వాళ్ళకి అసలు ఆత్మ అన్న పదానికి అర్థమో తెలియదు, దాని గురించి ఆలోచించేంత ఓపిక లేదు. ఎప్పుడైనా ఆలోచించారమ్మా మీరు ఆత్మ గురించి? నేను ఒక ఆత్మని, శరీరాన్ని కాను. ఎప్పుడైనా ఆలోచించారా మీ జీవితంలో, మీ భక్తి జీవితంలో? ఎప్పుడైనా నేను శరీరాన్ని కాను, నేను ఒక ఆత్మని
ఆత్మగా ఈ దేహంలో ఉన్నాను, నేను ఒక శక్తిని, త్వరలో ఇందులో నుంచి నేనేమవుతాను, బయటకు వస్తాను అని ఎప్పుడైనా ఆలోచించారా? లేదా? ఇప్పుడు కనీసం బతుకున్నప్పుడు రాదండి ఆలోచన. ఎవరైనా చచ్చిపోయినప్పుడు వెళ్తాం కదా అక్కడికి. ఎవరైనా చచ్చిపోయినప్పుడు శవం దగ్గరికి వెళ్తాం కదా. ఆ శవం దగ్గరికి వెళ్ళినప్పుడైనా దేవుడు ఒక మాట అన్నాడు, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలంటే. పెళ్ళికి వెళ్తాం బెటర్ అన్నాడా, చావుకి వెళ్ళటం బెటర్ అన్నాడా దేవుడు? చావుకి వెళ్ళటమే బెటర్ అంటున్నాడు ఆయన. మనం ఏమంటాం? అది మనం పూర్తి రివర్స్. అది గొప్ప విచిత్రం ఏంటంటే సిగ్గుపడకుండా నిజం ఒప్పేసుకుంటాం. మన ముఖాలకు సిగ్గు తక్కువ. అందుకని అంటే దేవుడు ఇలా చెప్పాడు కదమ్మా, మనమైతే ఏమంటామంటే మనం కంప్లీట్ ఆపోజిట్ కదండి. మనం ఇలాగే అంటామండి అని సిగ్గుపడకుండా చెప్పేస్తాం మనం. ఏమ్మా? ఇప్పుడు విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ఏది బెటర్ అట? ఏడ్చే వాళ్ళ ఇంటికి వెళ్ళి, చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటున్నాడు ఆయన, మరణించిన వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఎందుకంటే మరణం అందరికీ వచ్చును కనుక బ్రతికి ఉండేవారు దానిని మనస్సును పెట్టుదురు. ఒకసారైనా ఆలోచిస్తారేమో బతుకుండగా, అరే చావు అనేది ఒకటి వస్తుంది మన జీవితంలో కూడా అని వస్తుంది, అనో థాట్ వస్తుంది. ఏదో రోజు నేను కూడా ఇలాగే పడుకుంటా, ఏదో రోజు నాకు కూడా ఇలాగే పౌడర్ కొట్టేస్తారు, డబ్బా అంతా చెత్త కొట్టేసి, ఏదో రోజు ఇలాగే సెంటు డబ్బా పగలగొట్టి నా మీద పోసేస్తారు, ఏదో రోజు నాకు కూడా ఇలాగే శివస్నానం అయిపోద్ది, ఏదో రోజు ఇలాగే నా మీద పడి కూడా ఏడుస్తారు, ఏదో రోజు నేను కూడా ఇలాగే ఈగలు వాళ్తున్నా తోలుకోలేని పరిస్థితులు ఉంటాను. అంటే శవం మీద ఈగలు వాళ్తుంటాయి, ముక్కులో పోతుంటాయి, నోట్లో పోతుంటాయి, ఎవడో తోలుకోలేడు, ఇంక అయిపోయింది. అలా పడుకుంటాను, నేను కూడా ఇలాగే ఉబ్బిపోతాను, నాకు కూడా ఇలాగే తెల్లగుడ్డ కప్పేసి లోపలెట్టేస్తారు, నా పెట్టికి కూడా మేకలు కొట్టి తీసుకెళ్ళిపోతారు, ఓహోం 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 అనుకుంటాను అని ఒక ఐడియా వస్తుంది కదా. చచ్చిపోయిన ఇంటికి వెళ్ళి చూసినప్పుడు ఒక ఐడియా వస్తుంది. అప్పుడైనా ఈ శరీరంలో ఒక శక్తి ఉండేది, ఈ శరీరంలో ఉన్న ఆ శక్తి ఏమైంది? బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడ పోయిందో తెలియదు. మొత్తం మీద వచ్చి బయటకు వచ్చి అయితే ఏమైంది? వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇందులో లేదు. ఇప్పుడు దీన్ని ఏమంటున్నాం? శవం అంటున్నాం. పేరుతో కూడా పిలవట్లేదు మనం, పేరుతో కూడా పిలవట్లేదు. ఇది మరియమ్మ అనం, ఇది మార్తమ్మ అనం, ఇది ఎస్తేరమ్మ అంటామా? అనం. ఇది రూతు అంటామా? మరి ఏమంటాం? ఇది సుబ్బలక్ష్మి, ఇది వెంకటలక్ష్మి అంటామా? మరి ఏమంటావమ్మా? ఇది శవం. ఇది వెంకటలక్ష్మి లేదు ఇందులో, సుబ్బలక్ష్మి లేదు ఇందులో, రూతమ్మ లేదు ఇందులో, ఎస్తేరమ్మ లేదు ఇందులో, మార్తమ్మ లేదు, మరియమ్మ లేదు. ఈ అమ్మలందరూ ఏమయ్యారు? వెళ్ళిపోయారు, వదిలేసి వెళ్ళిపోయారు. దీన్ని శవం అంటున్నాం మనం. ఈ పేరే శవం. ఇంకా అన్ని పేర్లు ఒకటే పేరు. ఇంక చివరికి వచ్చేసరికి బతుకుండగానే రకరకాల పేర్లు, అప్పారావు, వెంకటరావు, సుబ్బారావు, సూర్యనారాయణ, రకరకాల పేర్లు బతికుండగున్నాయి. అదే చచ్చిపోయాక ఇంకొకటే పేరు, అదే శవం. అప్పుడైనా మనకు ఆలోచన రావాలి కదా, అవును శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మగా నేను దేవుని సన్నిధికి వెళ్ళే రోజు ఒకటి వస్తుంది, కనుక నేను ఆత్మను గూర్చిన ఆలోచన చేయవలసిన వాడనై ఉన్నాను. ఇప్పుడు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాను అనే ప్రశ్న వస్తే ఇక్కడ ఏమని రాయబడిందంటే, విశ్వసించు ప్రతివాడు నశింపక, అంటే నశించకూడదనుకున్నవాడే విశ్వాసి. పాయింట్ నెంబర్ 1. ఎవడు విశ్వాసి? నేను నశించిపోకూడదు. నశించిపోకూడదు అంటే ఏం చేయాలి? ప్రభువుని నమ్మాలి. అదనమాట విశ్వాసి. అతడు విశ్వాసి. నశించిపోకూడదు అనుకున్నవాడు విశ్వాసి. అలాగే ఆయన ద్వారా నిత్య జీవము పొందాలి. అందుకే యేసు వైపు చూడాలి. నిత్య జీవము పొందుట కొరకే ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి, నిదానించి చూడాలి. చనిపోకుండా బతకటానికి సర్పం వైపు చూడాలి, ప్రతిమ వైపు చూడాలి మోషే కాలంలో. నిత్య జీవం పొందటానికి ఎవరి వైపు చూడాలి? యేసుక్రీస్తు వైపు చూడాలి. ఇది కరెక్ట్ విశ్వాసం అట. ఇప్పుడు నేను అడుగుతాను, విశ్వాసం ఏదైనా పర్లేదా? కరెక్ట్గా ఉండాలా? ఏదో రకంగా ప్రభువు నమ్మాడు కదండి, ఏదో రకంగా తోసేసాం కదండి, ఏటట ఏదో రకంగా నెట్టేసాం కదండి, ఏదో రకంగా గెంటేసాం కదండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అమ్మాయికి పెళ్లి చెయ్యాలి. అప్పుడు ఎవడో నా బోటోడు వచ్చి ఒక సంబంధం తెచ్చి, అమ్మ పిల్లోడు నెలకు ₹1,00,000 సంపాదిస్తాడు, చాలా పెద్ద జాబు, ఇతని కింద ఒక 20 మంది పనిచేస్తారు, అసలు ఇలా బిల్డింగు పెద్ద రాజబంగ్లాలా ఉంటుంది, ఒక 20 ఎకరాల పొలం కూడా ఉందమ్మా, ఇంకా ఆలస్యం చేయకుండా ఒక్కడే కొడుకు చేసేసుకోండి అంటే, అయ్యి బాబోయ్ కట్నం ఎంత ఇవ్వాలంటే ₹1 కూడా వద్దమ్మా, మీ అమ్మాయి సాటి అయిన సహాయంగా ఉంటే చాలు అంటున్నాడు అంటే ఇంకా ఆనందం అండి. ఇంకా మరి రేపు చేద్దామండి.
ఎల్లుండి చేద్దామంటారా అని కంగారుగా చేసేవనుకో, ఏంటి ఎల్లుండు పెళ్ళి అయిపోయిన తర్వాత ఆడో బత్త అట్టుకొచ్చి, నేను చిత్తికాయతలు ఏరుకునేవాడిని, మీ అమ్మాయి సహాయంగా ఉండటం చేసుకున్నాను, దీనికి కూడా బత్త ఇచ్చి తీసుకెళ్తాను, రోడ్ల మీద శుభ్రం ఇద్దరు కాగితాలు ఏరుకుంటూ వచ్చేస్తాం అన్నాడు అనుకో. ఆ చేసిన వాడి మీద గొడవాడతావా గొడవాడవా? ఎందుకు గొడవాడాలి? ఏదో పెళ్ళి అయిపోవడమే కదా కావాలి. ఏదో మనకు సామెత కూడా ఉంది కదా, ఏంటో సామెత? 1000 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయాలంట. ఈడు ఆడింది 6 అబద్ధాలేగా. ఈడు ఆడింది ఎక్కువ అబద్ధాలు ఆడాడు, ఎన్ని అబద్ధాలు ఆడాడు? 6. సింపుల్గా ఏమన్నాడు? ఉద్యోగం ఉందన్నాడు, 1,00,000 రూపాయలు జీతం అన్నాడు, 20 మంది ఆడి కింద పని చేస్తారన్నాడు, పెద్ద బంగ్లా ఉందన్నాడు, వెనకాల ఎవరు లేరన్నాడు, మీ అమ్మాయిని బాగా చూసుకుంటాడు, సహాయంగా ఉంటుందట అన్నాడు. ఏంటి చిన్నగా ఒక 5-6 అబద్ధాలు ఆడాడు అంతే. మరి 1000 కూడా ఆడలేదు కదా, ఇంకెందుకు బాధేటి? మరి పెళ్ళి ఏదైనా పెళ్ళే కదా. రేపటి నుంచి శుభ్రం సంచిచ్చి ఏంటి మీ అమ్మాయికి ఓ సంచాల పుస్తకాన్ని వేసుకొని అలా తిరుగుతూ దొరికిన కాగితం వల్ల ఏరుకుని అందులో వేసుకుని, దొరికిన కాగితం వల్ల ఏరుకుని అందులో వేసుకుని వచ్చేస్తున్నాను ఇంటికి. అమ్మా ఏం చేస్తున్నావు అంటే, ఏముందమ్మా పాలకుల నుంచి భీమవరం దాకా తిరగడమే కదమ్మా ఉద్యోగం. అప్పుడప్పుడు మనం ఆటేరు కూడా వస్తుంటామమ్మా, తిరుగుతూను అందనుకో. మీ అమ్మాయి హ్యాపీగా ఉంటుందా? నీకు కరెక్ట్గా ఉండాలా? చెప్పమ్మా, కరెక్ట్గా ఉండాలా? ఎలా ఉన్నా పర్లేదా? కరెక్ట్గా ఉండాలి. అలాగే విశ్వాసం కూడా ఎలాగ ఉండాలి? దేవుడి దృష్టిలో విశ్వాసం కూడా ఎలా ఉండాలమ్మా? కొలతలకి సరిపోవాలి. ఏ కొలతలకి సరిపోవాలి? బైబిల్ కొలతలకి సరిపోవాలి. విశ్వాసం ఎలా పడితే అలా ఉండకూడదు, బైబిల్ కొలతలకి సరిపోవాలి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటాం, కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇస్తాం, సిమెంట్ ఒక బస్తా వేసి ఇసుక 20 బస్తాలు వేసాడు అనుకో, ఏంటి నిలబడద్దా? స్లాబు మన మీద ఉంటుందా? ఏమ్మా నిలబడద్దా? మన మీద ఉంటుందా? మన మీద ఉంటుందిగా. అంటే కొలతలకి సరిపోయింది. అది ఏదో రకంగా ఇల్లు కట్టేయడం కావాలా, మంచిగా కట్టాలా? ఏమ్మా ఏదో రకంగా ఇల్లు నిలబెట్టేసి ఇల్లు ఉందని అలా చూపెట్టయితే సరిపోద్దా? లేకపోతే ఆ ఇల్లు స్ట్రాంగ్గా ఉండాలా, బేస్మెంట్ కరెక్ట్గా ఉండి స్ట్రాంగ్గా ఉండాలా? యేసుప్రభు ఏమంటాడంటే, నా మాటలు విని వాటి ప్రకారము నడుచుకున్నవాడు బండ మీద తన ఇంటిని కట్టిన వానిని పోలి ఉండును. తర్వాత 2వ లైన్ చదవండి. వాన కురుస్తుందట, వరదలు వస్తాయట, గాలి విసిరి మరీ ఆ ఇంటిని కొడద్దట, కానీ దాని పునాది బండ మీద వేయబడిన యేసుక్రీస్తు అనే బండ మీద కరెక్ట్ విశ్వాసం ఉంది కాబట్టి అదేమవలేదు, పాడలేదు. అంటే పునాది కరెక్ట్గా ఉండాలి. నా మాటలా యేసుప్రభు మాటలా ఇవి? ఇల్లు కట్టేటప్పుడు ఎలా ఉండాలి? పునాది కరెక్ట్గా ఉండాలి. అంటే విశ్వాసం ఎలా ఉండాలి? కరెక్ట్గా ఉండాలి. 2వ మాట చదవండి. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు, ఇది ఇంకా చూడండి, అంటే కరెక్ట్ సువార్త నమ్మితేనే నీకు నిత్య జీవితం, కరెక్ట్ సువార్త నమ్మితేనే నీ ఆత్మకు రక్షణ, కరెక్ట్ సువార్త నమ్మితేనే నీకు పరలోకం. ఏ సువార్త పడితే ఆ సువార్త నమ్మడానికి వీలు లేదు. ఏది పడితే అది సువార్త కాదు. బైబిల్లో ఉన్నది మాత్రమే సువార్త. సువార్త అంటే యేసుక్రీస్తు మరణానికి సంబంధించింది, నిత్య జీవానికి సంబంధించింది, ఆత్మ రక్షణకు సంబంధించింది మాత్రమే సువార్త. అది కాని భౌతిక సంబంధమైన విషయాల తట్టు తిప్పేది ఏది కూడా సువార్త కాదు. శరీర సంబంధమైన విషయాల తట్టు తిప్పేది ఏది కూడా సువార్త కాదు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. అంటే మన పునాది మాత్రం ఏదేమైనా కరెక్ట్ పడాలి. నువ్వు వాక్యం చెప్పే ఒక వ్యక్తిని రక్షణలో తీసుకురావాలి, సత్యం చెప్పేసే ఒక వ్యక్తిని రక్షణలోకి తీసుకురావాలి. వాడికి ముందు అబద్ధాలు చెప్పి తర్వాత నిజాలు చెప్తానంటే అది మంచి పద్ధతి కాదు. నిలబడవు అలాంటివి. ఇప్పుడు 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేస్తే ఆ పెళ్లి నిలబడద్దా? తర్వాత ఊడిపోద్దా? నిజం తెలిసాక ఆ పెళ్ళి ఏమైపోద్ది? పెటాకులు అయిపోద్ది. అంతేనా? అబద్ధాలు చెప్పి చేసిన పెళ్ళి ఉంటుందా ఊడిపోద్దా? చెప్పండమ్మా, ఉంటుందా ఊడిపోద్దా? ఉండదు. నిజం తెలిసాకన్నా పెళ్ళి ఏమైపోద్ది? పెటాకులు అయిపోద్ది. అందుకని ఒక వ్యక్తిని సత్యంలోకి నడిపించాలనుకున్నప్పుడు ఏదో రకంగా నడిపించాలనే ఆలోచన ఉండకూడదు. మరి ఏముండాలి? సత్యం చెప్పే సత్యంలోనికి
నడిపించాలి. సో ఇక్కడ చదువుదాం, ఏమన్నాడంటే, మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. ఏదైతేనో ఇల్లే కదా అనొచ్చు మనం. కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏదో రకంగానండి క్రీస్తు దగ్గర నడిపిస్తున్నాం కదండి అంటారు. ఏంటట? ఏదో రకంగా నడిపిస్తున్నావా? ఏదో రకంగా అంటే సత్యం చెప్పి కాదా, సువార్త చెప్పి కాదా, భిన్నమైన సువార్త చెప్పా? సువార్త భిన్నమైన సువార్త రెండు ఉన్నాయా బైబిల్లో? లేవా? గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో భిన్నమైన సువార్త అన్న పదం కనబడిందా లేదా? కనబడిందా లేదా? మీకు కనబడింది. అంటే సువార్త ఉంది, చెప్పండి, సువార్త ఉంది, భిన్నమైన సువార్త కూడా ఉంది. కాబట్టి ఈ బండ మీద కట్టిన ఇల్లు సువార్త ద్వారా కట్టిన ఇల్లు, ఇసుక మీద కట్టిన ఇల్లు ఏ ఇల్లు? అది భిన్నమైన సువార్త. ఏ ఇల్లు అయినా ఇల్లే కదా. అవును, ఏ ఇల్లు అయినా ఇల్లే. కానీ కొన్ని ఇల్లులు నిలబడతాయి, కొన్ని ఇల్లులు ఏమవుతాయి? కూలిపోతాయి. వాన కురిసెను, వరదలు వచ్చెను, 27 వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడిను, దాని పాటు గొప్పదని యేసు ప్రభువు చెప్పెను. అంటే ఏ విశ్వాసం పడితే ఆ విశ్వాసం సరైనది కాదు. కరెక్ట్ విశ్వాసమే యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు. కరెక్ట్ ఇల్లు, కరెక్ట్ పునాది కావాలి. ఎందుకు నువ్వు యేసు ప్రభువుని శరీరం కోసం నమ్మావా, ఆత్మ కోసం నమ్మావా? ఈ రాత్రి కరెక్ట్ చెప్పు. నీకు డిసైడ్ అయిపోద్ది ఇక్కడ నీ ఇల్లు ఎలాంటిదో. నీది కూలిపోయే ఇల్లా, నిలబడే ఇల్లా? ఎక్కడ తేల్చేద్దాం, ఇప్పుడే తేల్చేద్దాం, స్పాట్లో తేల్చేద్దాం. నీ ఇల్లు కూలిపోయే ఇల్లా, నిలబడే ఇల్లా? నువ్వు యేసు ప్రభువుని ఎందుకు విశ్వసించావు అని అడిగాను. నేను ముందే అడిగాను, ఈ ప్రసంగం మొదలు పెట్టడానికి ముందే అడిగాను. గత 2 రోజులుగా మనం ఇదే చెప్పుకుంటున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. మొదట అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. నిన్నటి వరకు ఇదే విషయం మీద మనం మాట్లాడుతూ వచ్చాం. ఆత్మను గురించి మాత్రమే ఆలోచన చేయమని చెప్తున్నాను. ఇప్పుడు ఈ రాత్రి మిమ్మల్ని సూటిగా అడిగేస్తున్నాను, నీ పునాది, నీ విశ్వాసము శరీరానుసారమైనదా, ఆత్మానుసారమైనదా? కరెక్ట్గా చెప్పాలి. నువ్వు యేసు ప్రభువుని ఆగండి యేసు ప్రభువును నమ్మడం తొలిసారి నమ్మడం ఎలా నమ్మావు? నమ్మడమే ఎలా నమ్మావు? దాని మీద బేసే ఉంటుంది. నీ ఇల్లు బేటలు వారిపోద్దా, స్ట్రాంగ్గా నిలబడద్దా అనేది. నీ ఇల్లు బేటలు వారిపోద్దా, స్ట్రాంగ్గా నిలబడద్దా అనేది నీ విశ్వాసం అనే పునాది. విశ్వాసాన్ని ఏమంటుంది బైబిల్? విశ్వాసం ప్రతి క్రైస్తవ జీవితానికి ఏంటది? పునాది. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వల్ల. పునాది లేకుండా ఏ ఇల్లు అయినా ఉంటుంది ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ఇల్లు అయినా చూడండి, పునాది లేకుండా ఉంటుందా ఇల్లు? పునాది లేకుండా ఉంటుందా? ఉండదు. పునాది లేని ఇల్లు ఏమైపోద్ది? కూలిపోద్ది. బేస్మెంట్ ఉండాలి. అలాగే ప్రతి క్రైస్తవ భక్తి జీవితానికి కూడా ఏముండాలి? బేస్మెంట్ ఉండి తీరాలి. సో ఇన్ దిస్ టైమ్ ప్లీజ్ చెక్ యువర్ బేస్మెంట్, ప్లీజ్ వెరిఫై యువర్ బేస్మెంట్. నీ బేస్మెంట్ ఏంటనేది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుందాం ఈ రాత్రి. స్టార్టింగ్ యేసు ప్రభు నీకు ఎలా పరిచయం అయ్యారు? స్టార్టింగ్ యేసు ప్రభు నువ్వు ఎలా విన్నావు? అసలు నీకు ఆత్మ అనేది ఉందన్న సంగతి తెలుసా? ఆత్మను గురించిన అవగాహన ఎప్పుడైనా నీకు ఉందా? ఆత్మ అనేది ఒకటి ఉంటుంది అన్న సత్యం నీ హృదయాంతరాలలోనికి ఎప్పుడైనా వెళ్ళిందా? ఈ ఆత్మ కాటుకు గురైంది, పాపం అనే కాటుకు గురైంది అనే సంగతి నీకు అర్థమైందా? ఈ పాపం అనే కాటుకు గురైన ఆత్మను నశించిపోతుంటే వెదకి రక్షించడానికే పరలోకం నుండి మనుష్య కుమారుడు దిగి వచ్చాడు అన్న సత్యం నీకు ఎప్పుడైనా అర్థమైందా? అలాంటి సువార్త నువ్వు విన్నావా? మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు అనే క్లారిటీతో యేసు ప్రభు ద్వారానే రక్షణ, పాపక్షమాపణ లభిస్తోందని, నిత్య జీవితాన్ని ఆయన ద్వారా మాత్రమే స్వతంత్రించుకోగలమని, ఆయన తప్ప మరొక మార్గం లేదని, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని క్రీస్తు ప్రకటించాడని, కాబట్టి ఆయన ద్వారా మాత్రమే పాపక్షమాపణ పొందగలమని నమ్మి ఎరిగి ఆయన దేవుని కుమారుడని విశ్వసించి, ఆయన ద్వారానే తండ్రి వద్దకు చేరుకోగలమని విశ్వసించి, ఆయన ద్వారానే పరలోక రాజ్య ప్రాప్తి కలుగుతోందన్న స్థిర విశ్వాసంతో మరణం తర్వాత కూడా జీవితం ఉంది, నన్ను నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడనే సత్యాన్ని నమ్మి నేను ప్రభువుని విశ్వసించానండి. దాట్ ఈజ్ మై బేస్మెంట్, అది నా పునాది అని నువ్వు కరెక్ట్గా చెప్పగలిగితే నీకు ఏ డోకా లేదు. నువ్వు హ్యాపీ, సంతోషంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. కానీ అలా కాదండి, నేను ఎక్కడో రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి నమ్మేసానండి ప్రభువుని,
ఎక్కడో రాంగ్ ట్రాక్లోకి పోయిందండి బండి, భిన్నమైన సువార్తలోకి వెళ్ళిపోయింది. అలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి నేను ప్రభువుని ఎందుకు నమ్మానో నాకే అర్థం కాకుండా నమ్మాను. నేను బాప్తిస్మం ఎందుకు తీసుకున్నానో నాకే తెలియకుండా తీసేసుకున్నాను. ఒకరోజు ఒక ఆమెను అడిగాను, నిజం పచ్చి నిజం చెప్తున్నా. ఒకరోజు ఒక ఆమెను అడిగాను, ఆర్ యూ బ్యాప్టైజ్డ్ అన్నాను. ఎస్ అంతే. నువ్వు నిజంగానే బాప్తిస్మం పొందావా అని అడిగాను. ఎస్ పొందానంది. ఓ ఎక్కడ పొందావు అన్నాను. నేను 3 సార్లు పొందానంది. అమ్మమ్మ ఎన్నిసార్లు? అది ఎలా ఉంటుంది తెలుసా? బాప్తిస్మం నేను 3 సార్లు పొందానంటే నాకు ఎలా వినపడుతుంది తెలుసా? నన్ను ఇప్పటికి 3 సార్లు సమాధి చేశారండి అన్నట్టు ఉంటుంది. సమాధి ఎన్నిసార్లు చేయాలి? ఒకసారి చేస్తారు. బాప్తిస్మం అంటే అర్థం ఏంటమ్మా? బ్యాప్టిజో అనే గ్రీకు పదం నుండి బ్యాప్తిస్మం అనే పదం వచ్చింది. బ్యాప్టిజో అనే గ్రీకు పదం, బాప్తిస్మం తెలుగు పదం కాదు ఏమా. ఈ బ్యాప్టిజో అనే పదం నుంచి బాప్తిస్మము అని తర్జుమా చేశారు మన తెలుగు బైబిల్ అనువదించిన వాళ్ళు. ఎందుకంటే దానికి ఆ డైరెక్ట్ తెలుగు వర్డ్ రాస్తే బాగోదని ఏమని రాశారు? ఉన్నదాన్నే బ్యాప్టిజో అనే పదాన్ని కొంచెం అటు ఇటుగా రాసి బాప్తిస్మము అని రాశారు. ఇందుకే బాప్తిస్మము అంటే అర్థం ఏంటి? 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి నీటిలో సమాధి చేయుట, రెండోది నీటిలో ముంచుట. సమాధి చేయుట, సమాధి ఎన్నిసార్లు చేస్తారమ్మా? ఒకసారి చేస్తారు. ఎప్పుడు చేస్తారమ్మా? చచ్చాక చేస్తారమ్మా. ఇప్పుడంటే మరి బాప్తిస్మం ఎందుకమ్మా అంటే మనం కూడా ఈ లోక విషయం ఏమైపోయాం? చచ్చిపోయాం. ఈ లోక విషయమే నేను చచ్చిపోయానని యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే అప్పుడు సేవకుడు తీసుకెళ్ళి నేను ముంచేసి మళ్ళీ తిరిగి లేపి, ప్రభువా ఇదిగో నీ పునరుద్ధాన ప్రభావం అంది బిడ్డ విశ్వసించింది కనుక, విశ్వసించాడు కనుక తిరిగి లేపి నీ చేతులకు అప్పగించేస్తున్నాను అని ఇచ్చేయడమే బాప్తిస్మంలో ప్రధానమైనది. ఆవిడ ఎన్నిసార్లు సమాధి చేయబడిందట? 3 సార్లట. చెప్తోంది ఒకసారి 5,000 ఇస్తానంటే సమాధి కార్యక్రమానికి వెళ్ళానండి. ఒకసారి కుటుంబిషన్ ఇస్తానంటే వెళ్ళిందంట. మళ్ళీ ఏం పొందిందంట? మళ్ళీ బాప్తిస్మం పొందిందంట. 5,000 ఒకటి, రెండోది కుటుంబిషన్ ఒకటి. ఈ రెండింటికంటే ముందు ఒకసారి పొందిందంట, మొట్టమొదటిసారి పొందిందంట. ఎందుకు పొందిందంట అంటే కడుపులో గెడ్డ ఉందన్నారంట డాక్టర్ గారు. చచ్చిపోతావు అన్నారట. అయ్య బాబోయ్ అని ఇంటికి వచ్చి ఎడుతుంటే వాళ్ళు తోటుకోళ్ళు అందట, నీ గెడ్డ కరగాలంటే మా యేసుబాబుని నమ్ముకో అందట. ఏంటదే? ఇప్పుడు నేను అడుగుతాను, యేసుప్రభుని నమ్ముకుని గెడ్డ కరగకుండా చచ్చిపోయిన లాజర్ లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంట? లాజర్ గారికి గెడ్డ కరిగిందా? కరగలేదా? కరిగిందా అంటే రోగం తగ్గిందా తగ్గలేదా అని దాని అర్థం. ఆయన గెడ్డ ఉందని కాదు, కురుపులు ఉన్నాయి ఆయనకి, కుక్కలు వచ్చి నాకుతున్నాయి. రాత్రే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈవిడ గెడ్డ కరుగుద్దని నమ్మిందండి, అంటే రోగం తగ్గుద్దని నమ్మింది. నేను అంటున్నాను లాజర్ గారికి రోగం తగ్గిందా అలాగే ఉందా అని అడుగుతున్నాను నేను. మరి ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు? అలాగే ఉన్న ఆయన. మరి నీకు కూడా అలాగే ఉంటే ఏంటి నష్టం? అసలైన నష్టం అదేనా అని అడుగుతున్నాను నేను. మరి ఏది అసలైన నష్టం? నీ ఆత్మకు పట్టిన పాపం అనే రోగం అసలైన నష్టం. మీకు విషయం చెప్పనా? ఈ గడ్డలు తీసేస్తారు కదా, తీసాక మళ్ళీ వస్తాయి, చెప్పలేము. పూర్తిగా పోతాయి అనుకుంటున్నారా? గడ్డలు ఒకసారి వచ్చినాయి అంటే మళ్ళీ మళ్ళీ పోవడం జరగదు. ఏదో టైంలో మళ్ళీ రావచ్చు. అంటే ఓ 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, కొంతమందికి టైం తీసుకుని వస్తాయి. 30 ఏళ్ల తర్వాత మళ్ళీ రావచ్చు. కొంతమందికి తీసేసిన మర్నాటి సంవత్సరమే రావచ్చు. ఎందుకంటే ఈ కంతులు, క్యాన్సర్స్ అనేవి శరీరంలో ఒక విషపూరితమైన వలయాలుగా ఏర్పడి ఉంటాయి. దానికి కీమోథెరపీ అది ఇస్తుంటారు. కొన్ని ఆయుర్వేద మందుల ద్వారా కూడా నయం చేస్తున్నారని విన్నాను నేను. ఇదంతా కూడా ప్రకృతిలో దేవుడు పెట్టిన మందుల వల్లే సాధ్యం తప్ప దేవుడు పెట్టకుండా ఈ ప్రకృతిలోకి ఏ మందులు రావు. డాక్టర్లు కూడా ప్రకృతిలో దేవుడు పెట్టిన మందులే తీసి పరిశోధన చేసి మనకి ఇవ్వాలి, మనల్ని బాగు చేయాలి, మనల్ని స్వస్థపరచాలి. సరే, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఈ గడ్డ పోయిందండి, కడుపులో గడ్డ పోయింది. ఇంకెప్పటికీ నీకు చావు రాదా? నువ్వు ఇమ్మోర్టల్వా? ఏదో రోజు చనిపోతావా? గడ్డ ఉన్నా చనిపోతావు, గడ్డ లేకపోయినా చనిపోతావు. ధనవంతుడిలాగా ఆరోగ్యంగా ఉన్న గుండు పిక్కలాగా ఏదో రోజు ఏమైపోతావు? చనిపోతావు. అది ఎలాగ కామన్ కదా. ఆ తర్వాత ఏంటి మరి? అప్పుడు ఎవరు కావాలి మనకి? మీకు ఒక విషయం చెప్పనా? బ్రతుకు యేసుప్రభువుని నమ్మిన వాళ్ళు బతికేస్తారు, నమ్మలేని వాళ్ళు బతికేస్తారు ఇక్కడ. కానీ చనిపోయిన తర్వాత బ్రతుకుంది, ఆ బ్రతుకు మాత్రం యేసు ప్రభువును నమ్మిన వాళ్ళకి, అనగా ఆయన ద్వారా పాపక్షమాపణ పొందిన వాళ్ళకి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని బైబిల్ చెప్తోంది. చావక ముందు ధనవంతుడు హ్యాపీగానే ఉన్నాడు. ధనవంతుని కుటుంబం అంతా కూడా ఎలా ఉంది? హ్యాపీగానే ఉంది. మొదటి రోజు మనం మాట్లాడుకున్న వెర్రివాడు ఎవడైతే ఉన్నాడో, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం, ఆడు చనిపోయేంత వరకు ఆడు కూడా హ్యాపీగానే ఉన్నాడు. కానీ ఎప్పుడు కలిగింది బాధ?
దేవుడు నీ పాపాన్ని గురించి ప్రశ్నిస్తున్నప్పుడు, నీ పాపానికి తగిన ప్రతిఫలం ఇస్తున్నప్పుడు అప్పుడు కదా బాధ. అనగా మరణం తర్వాత తీర్పులోనికి వెళ్ళబోతున్నావు. ఇప్పుడు మరణం తర్వాత వెళ్ళబోయే తీర్పులో నుండి తప్పించుకోవాలంటే మరణానికి ముందే సరైన పునాది వేసుకోవాలి. ఈవిడ ఏ పునాది వేసుకుందంటే, నా రోగం తగ్గిస్తే నిన్ను నమ్ముతానని ఆఫర్ ఇచ్చిందంట. ఎవరికి? యేసుప్రభుకి. ఏం తగ్గిస్తే? రోగం తగ్గిస్తే. ఇప్పుడు నేను అంటాను, నిజంగానే రోగం తగ్గిస్తేనే యేసుప్రభుని నమ్మాలి. ఏ రోగం తగ్గిస్తే యేసుప్రభుని నమ్మాలి? అది పాప రోగం తగ్గిస్తే యేసుప్రభుని నమ్మాలి. అసలు ఆయన వచ్చిందే ఏ రోగం తగ్గించడానికి? పాప రోగం తీసేయడానికి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకమునకు వచ్చెను. కరెక్ట్ విశ్వాసం అది. నా మాటలు విని వాటి ప్రకారముగా చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టుకుని వానిని పోలి ఉంటాడు. ఇప్పుడు మనం యేసు ప్రభువును నమ్మటానికి కరెక్ట్ విశ్వాసాన్ని ఫాలో అవ్వాలి. కరెక్ట్ విశ్వాసం, కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి. ఈ కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్లకుండా రాంగ్ రూట్లో వెళ్ళామనుకో, ఆ విశ్వాసం సరైనది కాదంట. బైబిల్ చెప్తుంది ఆ మాట. ఆ విశ్వాసం సరైనది కాదు. ఎలాగోలా నమ్మేసాం కదంటే ఇందాక చెప్పినట్టు ఉంటుంది, ఎలాగోలా పెళ్లి చేసాం కదా అన్నట్టు. ఇప్పుడు ఉద్యోగానికి సర్టిఫికెట్లు అడుగుతారు. ఇది 1వ తరగతి సర్టిఫికెట్ అండి, ఇది 2వ తరగతి అండి, ఇది 5వ తరగతి అండి, ఇదేమో ఆధార్ కార్డు అండి, ఇదేమో ఓతు గుర్తింపు కార్డు అండి, నాకు ఉద్యోగం ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తాడేటి. ఏదో సర్టిఫికెటే కదా కావాలి అంటాడా వాడు? ఏమా 1వ తరగతికి 2వ తరగతి సర్టిఫికెట్లు ఉంటాయా? అవి బతికిలు ఇచ్చేస్తే ఉద్యోగాలు ఇచ్చేస్తారా? ఇది ఆధార్ కార్డు ఓటు గుర్తింపు కార్డు ఉంటే ఉద్యోగాలు ఇచ్చేస్తారేటి? మరి ఏంటి, ఏం కావాలి వాడికి? కరెక్ట్ క్వాలిఫికేషన్ ఉంటేనే ఏమిస్తాడు? ఉద్యోగం ఇస్తాడు. ఎలా పడితే అలాగా ఎవడ పడితే వాడికి ఉద్యోగాలు ఇవ్వరు. అలాగే యేసు ప్రభు కూడా అదే చెప్తున్నాడు. విశ్వాసం కరెక్ట్గా ఉంటేనే చెక్ చేస్తాడట ఆయన. చెక్ చేస్తాడు, పైపెచ్చి మనల్ని కూడా చెక్ చేసుకోమన్నాడు. మనల్ని కూడా ఏమన్నాడు యేసు ప్రభు? చెక్ చేసుకోమన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము ఎన్నో వచనం? 5వ వచనం చదవాలందరూ కూడా. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో. ఇదేంటిది? ఇది సంఘం. 2వ పత్రిక అంటే కొరింథు సంఘం ఆల్రెడీ అప్పటికే చాలా సీనియారిటీ సంపాదించుకుంది. అలాంటి సీనియర్లైన అంటే ఆల్రెడీ ముందో పత్రిక రాశాడు ఆ సంఘానికి. ఇది ఎన్నో పత్రిక? 2వది. అంటే వాళ్ళు సీనియర్లా జూనియర్లా? సీనియర్లే. సీనియర్లకే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కొరింథీయులారా, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా అన్నాడు. అంటే విశ్వాసాన్ని ఏం చేయమంటున్నాడు? పరీక్షించుకోమంటున్నాడు. నేను కూడా ఇందాకేమన్నాను మీతో, మీది శరీర సంబంధమైన విశ్వాసం అయితే పునాది బీటలు వారుతుంది, బాగులేదు. మీది ఆత్మ సంబంధమైన విశ్వాసం అయితేనే మీ పునాది ఎలా ఉన్నట్టు? గట్టిగా ఉన్నట్టు, స్ట్రాంగ్గా ఉన్నట్టు. యేసు ప్రభువే స్వయంగా ఆయన నోటితో ఆయనే చెప్పారు, విశ్వాసాన్ని పరీక్షించుకోమని. ఇదిగో బైబిల్లో నేను ఇప్పుడే మీకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూపించాను. ఇప్పుడు మీరు చెప్పండి, మీలో ఎంతమంది ఆత్మ సంబంధమైన విశ్వాసం గలవారే సరైన పునాది వేసుకున్నారు? ఇప్పుడు చేయి చూపించండి. దేవుడు చూస్తున్నాడు పైనుంచి. ఆయనకు కూడా కనబడుతుంది నాతో పాటు, నాకు ఒక్కడికే కాదు కదా. ఇప్పుడు మీరు చేయి చూపించండి, అందరూ చూపించండి ప్లీజ్. నా విశ్వాసం కరెక్టేనండి, నేను ఆత్మరక్షణ కోసమే ప్రభువుని నమ్మాను, పాప క్షమాపణ కోసమే ప్రభువుని నమ్మాను, ఇంక వేరే ఏ ఉద్దేశం లేదు, ఏ ఉద్దేశం లేదు. నేను ఆత్మరక్షణ కోసమే ప్రభువుని నమ్మాను, పాప క్షమాపణ కోసమే ప్రభువుని నమ్మాను. ప్రభువా, నీవే నా పాపములు క్షమింపగలవాడవని నమ్మి విశ్వసించాను, నీ ద్వారానే నిత్యజీవం, నీ ద్వారానే పరలోకం అని నమ్మాను తప్ప ఇంకా వేరే ఏ ఆలోచన నాకు లేదు. ప్రభువా, నేను శరీర సంబంధమైన వాటి కోసం నేను వెంబడించలేదు. నాకేదో రోగం తగ్గుద్దనో, నాకేదో అప్పు తీరద్దనో, నాకేదో ఇల్లు కట్టుకుంటానో, నన్ను ఏదో విదేశాలకు పంపుతావనో, నాకేదో గొప్ప గొప్ప ఉద్యోగాలు వచ్చేస్తాయనో, లేకపోతే ఇంకేదో నా జీవితంలో జరిగిపోద్దనో నమ్మలేదు ప్రభువా నేను నిన్ను. అలాంటి అన్య సంబంధమైన విశ్వాసం లేదు ప్రభువా. అన్యజనులు ఆలోచించినట్టుగా నేను నీ గురించి ఆలోచించలేదు ప్రభువా. నువ్వు నశించిన దాన్ని వెదకి రక్షించావన్న నాకు తెలుసు, ఆ సువార్త నేను విన్నాను. అపరాధముల చేత పాపముల చేత నేను చచ్చినవాడనని చచ్చినదానని గుర్తించి నీ ద్వారానే తిరిగి బ్రతకగలనని విశ్వసించి నేను నిన్ను విశ్వసించడం ద్వారా మరణములో నుండి జీవంలోనికి దాటిపోతానని నమ్మి, పరలోకం అనేది ఒకటి ఉందని నమ్మి, అది కనబడకపోయినా ఉందని నమ్మి, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి
నిత్యములు, ఆ పరలోకం అనేది ఒకటి ఉందని నమ్మి, అక్కడికి నువ్వు నన్ను తీసుకెళ్ళబోతున్నావని నమ్మి, నా తండ్రి వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు నేను మిమ్మల్ని వచ్చి మరలా తీసుకుని వెళ్ళిపోతాను, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తండ్రి వద్దకు తీసుకుని వెళతానని నీవు చేసిన వాగ్దానాన్ని నమ్మి నేను నీ యందు విశ్వాసం ఉంచాను తండ్రి. ప్రభువా, అది తప్ప మరొక ఆలోచన నాకైతే లేదు ప్రభువా. మొదట నేను నీ నీతినే వెతికాను, మొదట నేను నీ రాజ్యాన్నే వెతికాను. ఆత్మ విషయమైన దీనత్వం నాకు ఎప్పటి నుంచో కూడా ఉంది. ఆ విధంగానే నేను సువార్తను విన్నాను. ఆత్మ విషయమై దీనత్వం కలిగి మొదట నీ నీతిని వెతికాను, మొదట నీ రాజ్యాన్ని వెతికాను. దృశ్యమైనవి అనిత్యములని, అదృశ్యమైనవి నిత్యములని నేను గ్రహించి నీ యందు విశ్వాసం ఉంచాను. దిస్ ఈజ్ మై ఫెయిత్. ఎస్, దిస్ ఈజ్ మై అల్టిమేట్ ఫెయిత్ అని యేసు ప్రభు దగ్గర ఎప్పుడైతే ఒప్పుకుంటున్నావో నీ విశ్వాసం చాలా గొప్పది, నీకు తిరగలేదు. నీ విశ్వాసం చాలా గొప్పది. అలా కాకుండా అన్యజనుల వలె లోకానుసారంగా లోక సంబంధమైన ఉద్దేశాలతో ప్రభువును విశ్వసిస్తే ఆ విశ్వాసం దేవుని ఎదుట సరైనది కాదట. ఇప్పుడు నేను మీకు నోట్ ఇచ్చాను అనుకోండి, 500 రూపాయలు నోట్ ఇచ్చాను అనుకోండి, దాన్ని మీరు పరీక్షిస్తారా, పరీక్షించకుండా తీసుకుంటారా? ఏమా, మీరు పరీక్షించకుండా తీసుకుంటాను అంటే గనక మీకు ఎన్ని కావాలంటే నేను నోట్లు ఇచ్చి ఇప్పుడే మీ పొలాలు నా పేరు మీద రాయించుకుంటాను, మీ ఇల్లు నా పేరు మీద రాయించుకుంటాను, మీ స్థలాలు గట్రా ఏమైనా ఉంటే అవి కూడా నా పేరు మీద రాయించుకుంటాను. మీకు ఎన్ని నోట్లు కావాలంటే చెప్పండి, ఇప్పుడే ప్రింటింగ్కి ఆర్డర్ ఇస్తాను. టకటకటక రాత్రికి రాత్రి ప్రింట్ చేసేస్తారు, కట్టలు కట్టేస్తాం, తెచ్చేసి మీ చేతుల్లో పెట్టేస్తాం. మీ పొలాలు స్థలాలు ఇల్లులు ఏమైనా ఉంటే నా పేరు మీద సగ్గా ఏం చేస్తాను, రాయం చేసుకుంటాను. ఒప్పేసుకుంటారా దానికి? ఏమా, ఒప్పుకుంటారా? నువ్వు ప్రింట్ చేయించి ఇచ్చిన కాగితం మేము ఎట్టా తీసుకుంటాం? ఆహా, మరి ఏ కాగితం కావాలి మనకి? ప్రభుత్వం ప్రింట్ చేసిన ఒరిజినల్ నోటు కావాలి. ఇప్పుడు నేనేమంటానంటే మళ్ళీ వెంటనే, నోటే కదమ్మా, ఏ నోట్ అయితే ఏంటి, అది ఇది నీకు దూరం నుంచి చూస్తుంటే ఒకేలాగా ఉంటాయమ్మా, తేడా ఉండదు. నువ్వు కనిపెట్టలేవు, అసలు ఏం చేయలేవు, నువ్వు కనిపెట్టలేవు. ఆ కనిపెట్టకుండా నీకు తయారు చేసి ఇస్తాను నేను. ఇలా పట్టుకుంటే ఇది ఒరిజినల్లా, ఇలా పట్టుకుంటే ఇది ఒరిజినల్ కూడా తేల్చుకోలేనంత చక్కగా చేసిస్తానన్నమాట నీకు. ఇప్పుడు చాలా తిరుగుతున్నాయి నకిలీ నోట్లు సమాజంలో. నిజం, మొన్న నేను ఉండగానే బ్యాంక్ ఒక ఆయన వచ్చాడు. బ్యాంక్ ఒక ఆయన వస్తే నేను మేనేజర్ రూమ్లో మాట్లాడుతున్నాను. ఈలోగా ఆ లోపలికి ఒక వ్యక్తి వచ్చి, సార్ ఎవడో వచ్చారండి, 10 తెచ్చారండి అన్నాడు. అంటే ఒక కట్టలో ఎన్ని నోట్లు వచ్చినాయట? 10. 10 తెచ్చాడు అనగానే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయమంటున్నాడు మేనేజరు. చూడండి, అంటే దొంగ నోట్లు వస్తే మేనేజర్ ఏం చేస్తాడనమాట, ఏం చేస్తాడు? పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు. ఏమండి ఇది ఎవడో తెలియదు, బ్యాంక్ వచ్చాడు, బ్యాంకులో జమ చేస్తున్నాడు. ఎన్ని తెచ్చాడు? మొత్తం మీద గట్టిగానే తెచ్చాడండి, ప్రతి కట్టలో కూడా 10 నోట్లు పెట్టుకొచ్చాడు. ఈడెవడో తేడాగాళ్ళగా ఉన్నాడు, రండి తొందరగా. మిషన్ గుర్తుపట్టేసింది. ఇప్పుడు పోలీసులు వచ్చి అత్తోరింటి తీసుకెళ్తారు, గారెలు ఎడతారు, బూరెలు ఎడతారు, చెప్పేదాకా అరిసెలు ఎడతారు, పాకుండలు ఎడతారు, సున్నుండలు ఎడతారు, మొత్తం అన్ని ఉండలు తినేసి చెప్పేస్తాడు. నిజం అర్థమైందా? అంటే చూడడానికి 2 నోట్లు ఎలాగుంటాయమ్మా చెప్పండమ్మా? ఒకేలా ఉంటాయి. మరి ఒకేలా ఉన్న గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా? అంటే ఇప్పుడు చెప్పండి, మీకు నోటు కావాలా, ఒరిజినల్ నోటు కావాలా? గవర్నమెంట్కి నోటు కావాలా, ఒరిజినల్ నోటు కావాలా? బ్యాంకుకి నోటు కావాలా, ఒరిజినల్ నోటు కావాలా? మీకు నోటు కావాలా, ఏ నోటు అయినా పర్లేదా, ఒరిజినల్ నోటే కావాలా? మరి ప్రభువుకి విశ్వాసం కావాలా, ఏ విశ్వాసం అయినా పర్లేదా? చెప్పాలి తొందరగా. ఇప్పుడు మీది విశ్వాసమా, ఏదో రకం విశ్వాసమా? ఒకటి గుర్తుపెట్టుకో, కోత కోయువారు ఎవరట? దేవదూతలు. రెంటిని కలిపి ఎదగనీయుడి. ఏమన్నాడు? రెంటిని కలిపి ఎదగనీయుడి. ఒకానొక సమయం వస్తుంది, ఆ సమయంలో కోత కోయువారు ఎవరు? దేవదూతలు. దేవదూతలు వచ్చి కోత కోస్తారు. కోసి గోధుమలను ఒకవైపు, గురుగులను ఒకవైపు ఏం చేస్తారట? వేరు చేస్తారట. విచిత్రం ఏంటంటే 2 ఒకలాగే ఉంటాయట చూడడానికి. 2 ఒకలాగే ఉంటాయి. మీరు కంగారు పడితే గోధుమలు కొయ్యిపోయి గురుగుల్ని పెరికించబోయి గోధుమల్ని పెరికించేస్తారు. కాబట్టి కోతకాలము వరకు రెంటిని కలిపి ఎదగనీయుడి. అంటే విచిత్రం ఏంటంటే 2 ఒకే పొలంలో ఉంటాయట. ఎంత బాగుంది చూడండి. 2 ఎక్కడ ఉంటాయి? ఒకే పొలంలో అంటే ఒకటే సభలో ఉంటాయి, అన్నీ కలిపి ఒకే మీటింగ్లో ఉంటారు, అంటే పక్కపక్కనే ఉంటారు. ఒకే సంఘంలో ఉంటారు, పక్కపక్కనే ఉంటారు.
ఆ సంఘంలో గోధుమలు ఉంటారు, గురుగులు ఉంటారు, ఒకే సంఘంలో ఉంటారు పక్క పక్కనే. కానీ కోతకాలం ఒకటి వస్తుందమ్మా. ఆ కోతకాలంలో నీ విశ్వాసం తేలిపోతే నువ్వు ఇంక పనికిరావు. పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడ్డ వాళ్ళే వీళ్ళందరూ. పెండ్లి కుమారుడి కొరకు వీళ్ళందరూ ఏమయ్యారు? అందరూ సిద్ధపడ్డారు పెండ్లి కుమారుడు కొరకు. పెండ్లి కుమారుడు వస్తాడని అందరూ సిద్ధపడే ఉన్నారు. అయితే ఏం జరిగిందంటే అందరూ నిద్రపోతున్నారు. సిద్ధపడ్డ వాళ్ళందరూ ఏమవుతున్నారు? నిద్రపోతున్నారు. అందరూ నిద్రపోయారు. అందరూ నిద్రపోతే ఈలోగా పెండ్లి కుమారుడు వచ్చేసాడన్న వార్త వినబడింది. బుద్ధి గలవారు టక్కుమని రెడీగా ఉన్నారు కాబట్టి లేచి వెళ్ళిపోయారు. బుద్ధి లేని వారు రెడీగా లేరు కాబట్టి లేచారు కానీ వెళ్ళలేకపోయారు. మా దగ్గర నూనె లేదంటున్నారట. ఏం లేదంటున్నారట? నూనె లేకపోతే రానమని అంటున్నాడట. నీ దగ్గర నూనె ఉందా మరి? ఏమా ఉందా విశ్వాసం? సరైనదేనా విశ్వాసం? నకిలీ నోటా ఒరిజినల్ నోటా నీ దగ్గర ఉన్నది? నకిలీ నోట్ అయితే డౌట్ పడాలి, నిన్ను అరెస్ట్ చేస్తారు. నకిలీ నోట్ అయితే నిన్ను ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు. ఒరిజినల్ నోట్ అయితే అది ఇచ్చి ధైర్యంగా నువ్వు ఏం కావాలంటే అది కొనుక్కొని తెచ్చుకోవచ్చు. నువ్వు నకిలీ నోటు పట్టుకెళ్తే ప్రజల్ని మోసం చేయొచ్చేమో, కానీ ఎవరిని మోసం చేయలేవు? ప్రభువును మోసం చేయలేవు. అర్థమైందా? ప్రభువును మోసం చేయలేవు. అలాగే నీ విశ్వాసం సరైంది కాకపోతే నువ్వు లోక సంబంధమైన భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నదన్నాడు పౌలు గలతీ పత్రిక 1:6 వచనంలో. భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుతుందంటాడు పౌలు. ఎందుకంటే పౌలు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాడు నశించిపోతున్న ఆత్మల కొరకు. కానీ కొందరట పౌలు గారి కాలంలోనే వచ్చారట, ఇగో యేసుప్రభువు నమ్ముకోండి, ఏమవుద్ది? తెల్ల జుట్టు నల్లగైపోద్ది. ఇది సువార్త ఈ రోజుల్లో. నిజమండి, నేను చెప్పేది నవ్వకండి, ఇది సువార్త. ఏం సువార్త అది? యేసుప్రభువుని నమ్ముకుంటే తెల్ల జుట్టు ఏమవుద్దట? నల్లగా అవుద్దట. అది సువార్తేనా? ఏమ్మా సువార్తేనా? మీకు మీ మనసుకి ఏమనిపిస్తుంది చెప్పండి? సువార్త అది? అది సువార్త అంటున్నారు. మరి కొంతమంది ఏం చేద్దాం? గురుగులు అన్నమాట. రేపు పొద్దున్న దేవుడికి లెక్క చెప్పుకుంటారు. ఇంకొక ఆయన వచ్చి అంటాడు, యేసుప్రభువుని నమ్ముకుంటే పొట్టోళ్ళు పొడుగ్గా అవుతారట. అబ్బా బాబా ఎంత గొప్ప సువార్త. అంటే ఇప్పుడు అంటే ఫర్ యువర్ ఇన్ఫర్మేషను, పొడుగోళ్ళకి యేసుప్రభు అక్కర్లేదనేగా. మీకు తెలియజేయడానికి అడుగుతున్నాను. పొడుగోళ్ళకి యేసుప్రభు అక్కర్లా. ఈ సువార్త ఏం చెప్తుందంటే, ఈ స్పెషల్ సువార్త, యేసుప్రభువుని నమ్ముకోండి పొట్టోళ్ళారా, మీరేమవుతారు? పొడుగోళ్ళు అవుతారు. ఆయన ఏమంటాడంటే, చింతించటం వలన ఎవడునో తన ఎత్తున మూరుడు ఎక్కువ, అది యేసుప్రభు చెప్తాడు. ఈ మధ్య వచ్చిన ఈ కొత్త సువార్థికులు ఏమంటున్నారంటే, ఇగో మీరు యేసుప్రభువుని నమ్మేసుకోండి, పొట్టోళ్ళందరూ ఏమైపోతారు? పొడుగోళ్ళు అయిపోతారు. తెల్ల జుట్టు ఉన్న వాళ్ళందరికీ ఏమొచ్చేద్దట? నల్ల జుట్టు వచ్చేద్దా? అంటే ఇప్పుడు నాకు అర్థం కాక అడుగుతాను, తెల్ల జుట్టు రావాలన్న నియమం చేసింది ఎవరండి? దేవుడు కాదా? ఇప్పుడు మనకి అందరికీ నల్ల జుట్టు చిన్నప్పటి నుంచి ఉందండి. సడన్గా కొన్నాళ్ళకి ఒక వయసు కొంత మీద పడ్డాక, కొంతమందికి ఏమో బాల మెరుపని వచ్చేద్దులండి. అలా కాకుండా కొంతమందికి వయసు మీద పడ్డాక మెల్లిగా అక్కడక్కడక్కడక్కడ ఒక్కో వెంట్రుక ఏమవుతుంటుంది? తెల్లగా మారుతుంటుంది. దేవుడు దాన్ని కూడా ఘనంగా మాట్లాడుతూ అంటాడు, నెరసిన వెంట్రుకలు వృద్ధులకు కిరీటం అంటాడు. మాకు కిరీటం వద్దు, నల్ల కిరీటమే కావాలని రంగులు వేస్తున్నాం మనం. అది తప్పేం కదా, వేసుకుంటే వేసుకోండి, అదేం నేనేం పాపమని అనట్లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ గుర్రుని చూస్తారు నా వంక. వేసుకుంటే వేసుకో, అదేం పాపమేం కాదంటే. నీకు నల్లగా కావాలనుకున్నావు కాబట్టి రంగు వేసుకున్నావు, తెల్లగా కావాలనుకుంటే తెల్ల రంగు వేసుకో. అంటే తెల్ల రంగు నువ్వు స్పెషల్గా వేసుకోక్కర్లేదు, ఆటోమేటిక్ ఏమవుద్ది? వచ్చేద్దా రాదా? అది వచ్చేద్ది ఆటోమేటిక్గా. సో కాబట్టి ఇప్పుడు దీనికోసం సువార్త చేయాల్సినంత అవసరం ఉందంటారా? న్యాచురల్గా వచ్చేదానికి ఏమా 40 ఏళ్ళు 35 ఏళ్ళు 30 ఏళ్ళకి వచ్చేస్తేనే కొంతమందికి బొడుగుండు అయిపోతుంది, 30 ఏళ్ళకి. కొంతమందికి ఏమో 30 ఏళ్ళకే బొగ్గుబొట్టు అయిపోతుంది. కొంతమందికి 50 ఏళ్ళు వచ్చినా కొంతమందికి ఏమవట్లేదు, రంగు మారట్లేదు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు 55 సంవత్సరాలు, ఇంకా జుట్టు నల్లగా నిగనగలాడిపోద్ది ఒరిజినల్. సో అలాగా ఒక్కొక్కటి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది. దానికి సువార్త యేసుప్రభువుని నమ్ముకుంటే తెల్ల జుట్టు నల్లగా అవుద్ది,
యేసుప్రభుని నమ్ముకుంటే మీ వెంట్రుకలు చాలా బలంగా ఉంటాయి, పట్టుకుని లాగినా రావు అంటాడు ఒక ఆయన. ఎన్ని సువార్తలేనా ఏమా? భిన్నమైన సువార్తలా? శరీరానుసారులు చెప్పండి. రోమపత్రిక 8వ అధ్యాయంలో రాత్రి చదువుకున్నారు కదా. శరీరానుసారులు, శరీర విషయముల మీద మనస్సుంతురు. ఆత్మానుసారులు, ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు నిత్య జీవము. రెండింటిని విడగొట్టి మాట్లాడుతుంది నేనా దేవుడా? మీరు చెప్పాలి నాకు. మళ్ళీ రేపు పొద్దున ఆయన ఏంటి రాత్రి అండి ఇలా మాట్లాడండి, నేను విడగొట్టేయండి రెండింటిని అని అనకూడదు. విడగొట్టి మాట్లాడుతుంది నేనా దేవుడా? చెప్పాలా? ఎవరు మాట్లాడుతున్నారు విడదీసి? దేవుడు, నేను కాదు. ఆయన రాయించాడు, నేను చెప్తున్నాను మీ అందరికీ. సో కాబట్టి శరీరానుసారమైన బోధ, శరీరానుసారమైన సువార్త అది భిన్నమైనది, ఆత్మానుసారమైనది సత్యమైనది. అందుకే ఇప్పుడు నేను యేసుప్రభుని నమ్మాను. ఎందుకు నమ్మాను అంటే నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందడానికి. నా ఆత్మ రక్షణ కొరకే నేను ప్రభు వైపు చూశాను. అందరికీ చూడమని చెప్తున్నాను. నిత్య జీవం కావాలా? యేసు వైపు చూడు. నీ ఆత్మ రక్షణలోనికి రావాలా? యేసు వైపు చూడు. నీ పాపం క్షమింపబడాలా? యేసు వైపు చూడు. ఆయన కరుణా సముద్రుడు, నిన్ను కరుణిస్తాడు, కనికరిస్తాడు, ప్రేమిస్తాడు. నీ ప్రతి పాపము నుండి యేసు రక్తము నిన్ను పవిత్రునిగా చేయునన్నాడు. కాబట్టి ఆయన శుద్ధీకరించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇది సత్యమైన సువార్త. అది కాకుండా ఏది నీకు చెప్పినా అది భిన్నమైనదే. ఇంకోటి, యేసు ప్రభువుని నమ్ముకుంటేనే ఉద్యోగం వస్తుంది, లేకపోతే రాదు అని అంటే నువ్వు ఎవరు నమ్మావు? యేసు ప్రభుని నమ్మావు. ఇందుకే దేనికోసం నమ్మావు యేసు ప్రభుని? ఉద్యోగం కోసమా, ఆత్మరక్షణ కోసమా? అదేటమ్మా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఒకవేళ ఉద్యోగం వస్తుంది అన్నదానికి నమ్మితే దేనికోసం నమ్మినట్టు? ఉద్యోగం కోసం నమ్మినట్ట, ఆత్మరక్షణ కోసం నమ్మినట్ట? ఇప్పుడు యేసు ప్రభువుని ఏ రకంగా నమ్మమని బైబిల్ చెప్తుంది? ఉద్యోగం కోసం నమ్మమంటుందా, ఆత్మరక్షణ కోసం నమ్మమంటుందా? అంతేనా? ఆత్మరక్షణ కోసం యేసు ప్రభువును వెంబడిస్తూ, అంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతుంటే నీకు అవసరమైతే ఉద్యోగం ఆయనే ఇస్తాడు. అది వేరే విషయం. నీకు అర్థమైందా? అది వేరే విషయం. అది రెండోది. ముందుదేంటి? మొదట ఏంటి? మొదట అంటే పునాది. పునాది ఏంటి? పునాది ఆత్మయు జీవము. ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే మొదట ఆత్మ కొరకు, ఆత్మ రక్షణ కొరకు ప్రభువును వెంబడించాలి. అంతే తప్ప శరీరానుసారులుగా, శరీరానుసారమైన వాటి కొరకే నేను ప్రభువును వెంబడిస్తాను, అదే నా పునాది అంటే కనుక నీ పునాది ప్రభు ముందు వీగిపోతుంది. నీ పునాది నూనె లేనిదిగా మారిపోతుంది. నీ పునాది గురుగులు సంబంధమైనదిగా మారిపోతుంది. నీ పునాది అవిశ్వాస సంబంధమైనదిగా మారిపోతుంది. నీ పునాది భిన్నమైన సువార్త వైపుగా వెళ్ళిపోతుంది. పునాది పాడైపోయిన ఏ ఇల్లు నిలబడదు. పునాది పాడైపోయిన ఏ సువార్త కాదు. కనుక సత్యమును మాత్రమే ప్రకటించవలెను అన్నాడు దైవ గ్రంథంలో. సత్యమును మాత్రమే ప్రకటించాలి, సత్యమును మాత్రమే వినిపించాలి, సత్యమును మాత్రమే నేర్పించాలి. సత్యం మాత్రమే సమాజానికి వెలుగునిచ్చేది, నిత్య జీవానికి నడిపించేది. అందుకే మీరు విశ్వాసులై ఉన్నారో లేదో మిమ్మల్ని గూర్చి మీరే ఏం చేసుకోవాలమ్మా? పరీక్షించుకోవాలి. మరి రాత్రి పరీక్షించుకుంటున్నారా మీరందరూ? చెప్పాలి. ఈ రాత్రి పరీక్షించుకుంటున్నారా అందరూ? నేను ఎందుకు నమ్మాను యేసును? నేను ఎందుకు యేసు వైపు చూస్తున్నాను? నేను ఎందుకు యేసుక్రీస్తును వెంబడిస్తున్నాను? ఇస్కరియోతు యోధ యేసుక్రీస్తును వెంబడించాడు, కానీ వాడు వెంబడించింది మంచి ఉద్దేశంతో కాదు. ఎక్కడ చూడండి వాడు బుద్ధి బయటపడతానే ఉంటుంది. ఒక చోట అత్తరు పోస్తుంటే అంటాడు, ఈ అత్తరు ఎందుకు ఇలా వృధా చేశావు, దీన్ని నమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా అంటాడు. ఇంతకీ బేదలకి మీద ప్రేమ కలిగి కాదట. వాడు సంచిలో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను గనుక అతడు ధనం మీద ప్రేమ కలిగి అలాగూ చెప్పిను అని గ్రంథం చెప్తుంది, పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. అలాగే చివరికి యేసు ప్రభువును కూడా సంచిలో వేయబడింది ఎప్పటికప్పుడు దొంగతనం చేస్తూనే ఉన్నాడు, ఆయన వెంబడిస్తూనే ఉన్నాడు. చివరికి ఆయన వెంబడిస్తూనే ఆయన ఏం చేశాడు? ముద్దు పెట్టి మరి అమ్ముకున్నాడు. ఇప్పుడు శిష్యుడు అనిపించుకుంటాడా, సాతాను అనిపించుకుంటాడా? చెప్పండి, ఏమనిపించుకుంటాడు? యేసును వెంబడిస్తూ కూడా 12 మందిలో ఒకడై ఉండి కూడా ఏమనిపించుకున్నాడమ్మా? శిష్యుడు అనిపించుకున్నాడా, సాతాను అనిపించుకున్నాడా? ఏమనిపించుకున్నాడమ్మా? మీలో ఒకడు సాతాను అన్నాడు యేసుప్రభు. మీలో ఒకడు సాతాను అన్నాడు.
మీలో ఒకడు సాతాను. చూడండి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? అంటే 12 మంది నాతో ఉన్నారు, నన్ను వెంబడిస్తున్నారు, నేనే ఏర్పరచుకున్నాను. కానీ మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. మీలో ఒకడు ఎవరట? సాతాను అని ఎవరంటున్నారట? యేసు ప్రభువే అంటున్నాడు. ఇప్పుడు చూడండి, 12 మంది యేసు ప్రభువునే వెంబడిస్తున్నారు, కానీ 11 మంది వెంబడించేది వేరైతే ఒక్కడు వెంబడించేది వేరు. అలాగే మీరందరూ సంఘంలో ఉండొచ్చు, కానీ మీ విశ్వాసం ఏంటనే దాని మీద ఆధారపడి మీ భవిష్యత్తు ఉంటుంది. నా పాయింట్ అర్థమవుతుందా మీకు? మీది సరైన విశ్వాసం అనుకో, మీ ఇల్లు ఎప్పటికీ కూలిపోదు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలిపాటు ఆ ఇంటిని గట్టిగా కొట్టెను, అయినను ఆ ఇంటికి ఏమీ కాలేదు. కారణం యేసు ప్రభు అనే మాట మీద, ఆయన మాట మీద పునాది వేయబడింది కనుక చావైనా బ్రతుకైనా, కష్టమైనా నష్టమైనా చివరి వరకు ఎలా ఉంటారు వీళ్ళు? స్ట్రాంగ్ ఉంటారు. యోబులాగా, యెహోవా ఇచ్చెను యెహోవాయే తీసుకునెను. చావైనా నా ప్రభు కొరకే, బ్రతుకైనా నా ప్రభు కొరకే, మరణమైనా నా ప్రభు కొరకే, జీవమైనా నా ప్రభు కొరకే, నా ప్రభు నుండి నన్ను ఏది వేరు చేయజాలదు. ఇది ఒక స్థిరమైన విశ్వాసి చెప్పే సాక్ష్యం, బలమైన సాక్ష్యం. లేదు, నేను ఏదేదో కారణాలకి యేసు ప్రభుని నమ్మేశాను. వీళ్ళు ఒక చోట స్థిరంగా ఉండరండి. గాలికి చెదరగొట్టబడే పుట్టు అంటాడు వీళ్ళని. వీళ్ళు ఎవరిళ్ళు? గాలికి చెదరగొట్టబడే పొట్టు. గడికి మారిపోతారు వీళ్ళు, గడికి మారిపోతారు. ఎటు కావాలంటే గాలి వేస్తే అటు పోతారు. ఇది స్థిరమైన విశ్వాసం కాదు, ఇది బలమైన విశ్వాసం కాదు ఇది. అందుకే పునాది సరిగ్గా ఉండాలమ్మా. అందరూ గుర్తుపెట్టుకోండి, మీ పునాది సరైంది కాకపోతే మీరు పరలోకానికి వెళ్ళరు, మీ సర్టిఫికెట్ అంగీకరించబడదు. నకిలీ నోటు తెస్తే ఎలాగైతే నిన్ను తృణీకరిస్తున్నారో, నకిలీ విశ్వాసంతో వెళితే ప్రభు కూడా నిన్ను ఏం చేస్తాడమ్మా? చెప్పమ్మా, ఏం చేస్తాడు? నీ అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది. నీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయడు. తృణీకరించబడతావు. జాగ్రత్త. ఇస్కరియోతు యూదా తృణీకరించబడ్డాడు, అననీయ సప్పీరా తృణీకరించబడ్డారు, గారడీ సీమోను తృణీకరించబడ్డాడు. వీళ్ళందరూ ప్రభువును వెంబడించిన వాళ్ళే. అలా గోధుమల గుంపులో ఉంటావా, గురుగ్గా మారిపోతావా? గోధుమల గుంపులో ఉండి దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటావా, గురుగ్గా మారిపోయి శాపాన్ని పొందుకుంటావా? నీ విశ్వాసాన్ని పరీక్షించుకుని నిజమైన విశ్వాసం మీద నిలబడతావా, లేక ఆ విశ్వాసం మీదే ఉండిపోతావా? ఈ రాత్రి కూడా మించిపోయింది ఏమీ లేదు. 3 దినాలుగా నువ్వు విన్నావు. ఈ రాత్రి ఒకవేళ నీది నకిలీ విశ్వాసం అయితే ఇప్పుడే సరిదిద్దుకో, నీకు అవకాశం ఉంది. ఇంకా ప్రభువా నన్ను క్షమించు, ఇన్నాళ్ళు నేను సరైన ఆలోచనలో లేను, ఈ రాత్రి సరైన ఆలోచనలోకి వస్తున్నాను, నన్ను మన్నించి తండ్రి ఆయన ముందు మోకరించి అడుగు. పరలోకం పోవాలనుకున్నవాడు యేసు ప్రభువు చూపించిన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఆ రూట్లో వెళితే యేసు ప్రభు దొరుకుతాడు. లేదు ఎలా పడితే అలా పోతా, నమ్మాను కదా నమ్మితే చాలదా అంటే కుదరదు. నమ్మితే చాలదా అంటే కుదరదు. ఎలా నమ్మాలి? కరెక్ట్గా నమ్మాలి. అంతేనా? నమ్మితే సరిపోద్దా? కరెక్ట్గా నమ్మాలా? వెంబడిస్తే సరిపోద్దా? కరెక్ట్గా వెంబడించాలా? అది ఇస్కరియోతు యూదా వెంబడించాడు, కానీ ఎలా వెంబడించలేదు? కరెక్ట్గా వెంబడించలేదు. అననీయ సప్పీరా నమ్మారు, కానీ ఎలా నమ్మలేదు? కరెక్ట్గా నమ్మలేదు. అలాగే మీలో ఎవరైనా ఒకవేళ అలాంటి భయంకరమైన అవిశ్వాసంలో ఉన్నారేమో, ఈ రాత్రి వెంటనే మోకరించి ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. ప్రభు ఇందాక చెయ్యెత్తమని అడిగాడు దైవజనుడు, ఎత్తడానికి భయపడ్డాను, నా మనస్సు సంకోచించింది, ఎందుకంటే నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు తండ్రి అని అడగండి. నేను చెప్తే బాధపడతారు కానమ్మా, చాలామంది బాప్తిస్మాల్లో కూడా మిస్టేక్స్ ఉన్నాయి తెలుసా? చాలామంది బాప్తిస్మాల్లో మిస్టేక్స్. నాకు ఎలా దొరికిందంటే, నేను సేవలోకి వచ్చాక నేను పొందిన బాప్తిస్మం వేరు, కానీ ఒకరోజు ఒక ఆయన వచ్చాడు, అంటున్నాడు, ఏమండి మా అమ్మాయి ఒక అతన్ని ఇష్టపడిందండి అన్నాడు. మంచిది అన్నాను, కానీ అతను క్రైస్తవుడు కాడండి అన్నాడు. ఓహో అన్నాను. పెళ్లి చేద్దాం అనుకుంటున్నామని అన్నాడు. చేసుకోండి అన్నాడు. అలా కాదండి, మరి అతను అన్నిటికీ ఒప్పుకున్నాడు, మా అమ్మాయిని చర్చికి పంపిస్తాను అంటున్నాడు, అంతా బాగానే ఉందండి, మరి ఇప్పుడు పెళ్లి చేయాలంటే మరి నేను క్రైస్తవ పద్ధతిలో చేద్దాం అనుకుంటున్నానండి, అతను కూడా బాప్తిస్మం ఇచ్చేయాలండి అన్నాడు. ఏంటట? అతను కూడా ఏమి ఇచ్చేయాలట? బాప్తిస్మం ఇచ్చేయాలన్నాడు. నేను అన్నాను, అతను మారు మనసు పొందాడా అని అడిగాను. అబ్బే అతనికి అలాంటివి ఏమీ తెలియదండి. మరి ఎందుకు బాప్తిస్మం అంటే, పెళ్లి చేయాలి కదండి అన్నాడు. అప్పుడు నాకు ఎంత బాధ వేసిందంటే, ఆ వచ్చినోడికి బాప్తిజం అంటే ఏటో తెలియదు. నేను ఈ పిల్లని పెళ్ళి ఆడేయాలని వచ్చాడు. ఆడికి ప్రభు కనబడుతున్నాడా, పిల్ల కనబడుతుందా?
అది ఆడు అందుకు ఒప్పుకున్నాడు. ఆడికి ప్రభు కనబడట్లేదు, అక్కడ ఎవరు కనబడుతున్నారు? పిల్ల కనబడుతుంది. ఈ పిచ్చోడేమో అల్లుని తీసుకొచ్చేసాడు, బాప్తిజం ఇచ్చే అంటున్నాడు. ఇప్పుడు నేను బాప్తిజం ఇచ్చేటప్పుడు విశ్వాస ప్రమాణం చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? చెప్పాలి. ఆ విశ్వాస ప్రమాణాన్ని అతడు ఒప్పుకోవాలా వద్దా? ఒప్పుకోవాలి. కానీ వాడు ఒప్పుకుంటాడా? అతనికి మారు మనసు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు నేను ముంచాలంట. నేను అన్నాను, నువ్వు మీ అల్లుడు తూర్పు తిరిగి దండం పెట్టండి, నేను ఇలాంటి దొంగలకు బాప్తిస్మాలు ఇవ్వను, గెట్ అవుట్ అన్నాను. మళ్ళీ ఇప్పటిదాకా మా చర్చికి రాలేదు, నాకు తెలిసి ఇంక రాడు. అతను రాపోయినా నాకేమీ నష్టం లేదు, ఎందుకంటే నేను అలాంటివి పట్టించుకోను, లెక్క చేయను. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నా బాధ్యత, నా దేవుడు నాకు ఇచ్చినటువంటి విధి, నా ధర్మం. అలా లేకపోతే నన్ను నా దేవుడు ఏదో ఒక రోజు లెక్క అడుగుతాడు. నాకు మంది వద్దు, నాకు బలమైన మంది కావాలి. ఎవరు కావాలి? బలమైన. ఇప్పుడు పొలంలో చాట వేసుకుని రైతు బయలుదేరతాడు, గాలికి ఎగరబోస్తాడు. ఎందుకు ఎగరబోస్తున్నాడు? పొల్లు వద్దు, ఏం కావాలి? నాకు గట్టి గింజలు కావాలి. అలాగే దేవుడికి కూడా ఏమొద్దు? పొట్టు పొల్లు వద్దు, ఏం కావాలి? గట్టి గింజలు కావాలి. ఆ రకంగా బాప్తిస్మం పొందే బాబు, పొందే, పెళ్ళికి పొందే. బాప్తిస్మం పెళ్ళికి పొందాల్సింది కాదు. బాప్తిస్మం దేనికి పొందాల్సింది? ఆత్మరక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు పొందాలి. పాప క్షమాపణ, ఆత్మరక్షణ వేరు, పెళ్ళి వేరు, రెండు ఒకటి కావు. ఈ రెండు వేరు వేరు. కానీ చాలామంది నేను పెళ్ళి తీసేసుకున్నానండి అంటే పెళ్ళికి సమాజ్ చేశారా? సమాజ్ చేసి పెళ్లి చేశారా ఏంటి? సో అంటే కొన్ని కొన్ని ఉన్నాయి, మనం పరిశీలించాలి, పరీక్షించాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి. లేకపోతే దేవుడికి ఒకరోజు ఏం చేయాలి? లెక్క చెప్పాలి. మరి తప్పదు. ఆయన అడుగుతాడు, లెక్క అడుగుతాడు, అన్నీ అడుగుతాడు. మాటకే లెక్క అడుగుతాను అన్నాడండి, మాటకు అడుగుతాను అన్నాడు లెక్క. నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు ఎందుకు ఇలా చేశావు? నేను అలా చెప్పానా నీకు అంటాడు. అవును ప్రభా, నువ్వు చెప్పలేదు ప్రభా అంటే. అలాగా చెయ్యాల్సి వచ్చింది ప్రభా అంటే, ఇతనిని వెలుపట్టి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అంటాడు. జాగ్రత్త, జాగ్రత్త. ఈ రాత్రి నీకు మంచి అవకాశం. ప్రభా, 3 దినాలుగా సత్యం విన్నాను, నన్ను మన్నించు తండ్రి, నా వల్ల పొరపాటు జరిగింది. ఎవరు ఈ ప్రార్థన చేయాల్సింది? ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు కాదు. ఎవరైతే చేతులు ఎత్తకుండా అలాగా తేలుకుట్టిన దొంగలాగా అలా ఇలా చూస్తూ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలమ్మా? ప్రభువుకు అప్పగించుకొని, ప్రభువా నన్ను మన్నించు తండ్రి, నా తప్పు ప్రభువా, నేను సరైన విశ్వాసంలో రాలేదు తండ్రి నీ దగ్గరికి, నా ఇల్లు ఎప్పుడైనా కూలిపోద్ది, నాది పునాది కరెక్ట్ కాదు, ఈరోజు ఆ పాతింటిని కూల్చేసి మళ్ళీ ఏం చేస్తా? సరైన పునాది వేసుకునే మీద కొత్త ఇంటిని కట్టుకుంటా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. సత్యమనే పునాది మీద నిలబడతాను తండ్రి, నీ వాక్యమే సత్యము, ఆ సత్యమందు నన్ను ప్రతిష్ట చేయము. ఆ సత్యమనే పునాది మీద నిలబడతాను, సత్యమనే పునాది మీద నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాను, కడవరకు నమ్మకంగా నీ కోసం బ్రతుకుతాను, నీవిచ్చే ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాను. అది నా గురి వద్దకే నేను పరిగెడతాను. అలాంటి భారభరితమైన భక్తి జీవితం, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాన్ని విస్మరించిన భక్తి జీవితం కలిగి ఉండాలనుకుంటే ఈ రాత్రే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించు. ఈ రాత్రే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించి ప్రభువును వేడుకో, నీ పాపములు క్షమింపబడతాయి. ప్రభువును వేడుకో, నీ విశ్వాసం సరిచేయబడుతుంది. ప్రభువును వేడుకో, నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంది. దేవుడట్టి ధన్యత నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి సమృద్ధిగా అనుగ్రహించి నిన్ను సత్య మార్గంలో నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, ఇంతవరకు తండ్రి ఆత్మల భారం కలిగి ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభలలో మీ కుమారుని గూర్చినటువంటి నీతి సువార్త, సత్య సువార్త, బలమైన ఆత్మీయ సువార్తను ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఘనమైన గొప్పదైన అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో బలపరచండి, భద్రపరచండి. మీ సత్యము వ్యాపింపబడినట్లుగా మీ సహాయము పిల్లలందరికీ అనుగ్రహించండి. అలాగే ఈ సభల నిమిత్తం కష్టపడిన బిడ్డలు ప్రభా, వారు ప్రయాసపడిన ప్రతిదానికి రెట్టింపు ప్రతిఫలాన్ని దయచేయండి. శక్తిని, బలాన్ని అనుగ్రహించండి. మీ సన్నిధాన వర్తనులుగా నిలువ పెట్టండి. మీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయండి. అనేక మందికి దీవెనకరంగా, మీ నామానికి మహిమకరంగా పిల్లల జీవితాలను, వారి కుటుంబాలను ఉంచమని, అలాగే కొన్ని సేవకుల్ని
వారి సంఘాలని దీవించండి, వారి విశ్వాసుల్ని దీవించండి. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి. ఇంకా బలమైన పాత్రలుగా మీ సేవలో వాడబడుటకు ప్రతి సేవకుని బలపరచండి. వారు చేస్తున్న పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను కట్టండి. ప్రభా, మీ సత్యము కొరకు నిలబడిన మీ సేవకుడిగా, మీ సత్యము కొరకు ఈ కడవరి దినాల్లో పోరాడుతున్నటువంటి మీ సేవకుడిగా ప్రభా, మీ ముఖకాంతిలో ప్రభా మేము మాట్లాడుతున్న ప్రతి మాట మా హృదయాంతరాలను ఆవిష్కరిస్తోందని గ్రహించి, నేను చెప్పినటువంటి ప్రతి మాట మీ పిల్లల హృదయాలలో 30 60 100 ఫలించినట్లు మీ సహాయమును బిడ్డల హృదయాల మీదకు పంపించమని ప్రభు, వారిని కట్టుగట్టి నిలబెట్టమని, మీ కాపుదల్లో ఉంచమని, మీ కృపను తోడుగా ఉంచమని, ప్రతి కుటుంబాన్ని ప్రభా మీ యొక్క ఆలోచన చేత నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.